వెల్త్ అండ్ రిలేషన్షిప్ మనకు కావాల్సిన అందరికి ఏంటంటే ఒక మంచి హెల్తీగా ఉండాలి, మంచి వెల్త్ ఉండాలి, అండ్ రిలేషన్షిప్ బాగుండాలి. కానీ ఇవాళ రేపు ఎవరు కూడా రిలేషన్షిప్ మీద అంత ఫోకస్ చేస్తలేరు. డబ్బులు ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు, కానీ రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్ అంటే మీ హస్బెండ్ వైఫ్ మధ్యలో అది ఒక రిలేషన్షిప్, మీ పిల్లలతో ఒక రిలేషన్షిప్. అలాంటి నెగిటివ్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉన్నదనుకోండి, ఇలాంటి రిలేషన్షిప్ని కూడా అది పాడు చేయగలుగుతుంది. మీ బంధుమిత్రులతో కూడా మిమ్మల్ని దూరం చేయగలుగుతుంది. ఎక్కువ శాతం ఏంటంటే మేష రాశి అంటే వాళ్ళకు అధిపతి మంగళ గ్రహం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకు కూడా మంగళ గ్రహ అధిపతి. దాని తర్వాత సింహ రాశి సూర్యదేవ అధిపతి అని, మకర రాశి అని, కుంభరాశి వీళ్ళకి శనిదేవ అధిపతి. వీళ్ళ దగ్గర ఇలాంటి నెగిటివ్ నంబర్ మొబైల్ నంబర్ ఉన్నదనుకోండి, వాళ్ళకి బాగా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళని తొందరగా వాళ్ళతో అందరూ శత్రువుగా మారిపోతారు. అలాంటి ఏ నంబర్ ఉన్నది నేను మీకు చెప్తా ఇవ్వాలి. ఒకవేళ మీ మొబైల్ నంబర్లో ఇలాంటి నంబర్స్ ఉంటే మాత్రం మీ రిలేషన్షిప్లో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ బంధుమిత్రులతో, మీకు బ్లడ్ రిలేషన్తో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరు మిమ్మల్ని కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నంబర్ అంటాం మేము ఇలాంటి మొబైల్ నంబర్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను ఇవాళ మీకు చెప్తా ఒక నంబర్ గురించి. 4 నంబర్ మధ్యలో ఉన్నది ఇది 4. దీన్ని రాహు అంటామండి. కానీ దీని పక్కన ఒకటి, దీని పక్కన ఒకటి, అంటే ఇది సూర్యుడు. అంటే ఇలా 3 పక్కన ఉండే అవసరం లేదు. ఇది 41 ఉన్నా, ఈ 14 నంబర్ ఉన్నా, ఈ 41 నంబర్ ఉన్నా, ఎలాంటి నంబర్స్ మీ మొబైల్ నంబర్లో ఉంటే, సూర్యుడు ఏంటంటే మన పేరు ప్రతిష్టకి కారకుడు. సూర్యుడు సూర్యుడు అంటేనే పేరు ప్రతిష్ట. కానీ దాని పక్కన ఈ రాహు వచ్చింది అనుకోండి, ఇది గ్రహణం పెట్టిస్తుంది ఆ సూర్యుడికి. అంటే మీ పేరు ప్రతిష్ట దెబ్బతినేదానికి 14 నంబర్, 41 నంబర్ చాలా ఇంపార్టెంట్గా వర్క్ చేస్తుంది. అంటే ఇక్కడ మీ బ్లడ్ రిలేషన్ ఖరాబ్ అయిపోతుంది, మీ పేరు ప్రతిష్ట దెబ్బతింటాయి. ఒకవేళ రాజకీయం చేసే వ్యక్తి దగ్గర కూడా ఈ 14 నంబర్, 41 నంబర్ ఉన్నదనుకోండి, వాళ్ళకు కూడా వాళ్ళ ప్రజలతో రిలేషన్ ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇంకెళ్ళి అందరు తిడుతూ ఉంటారు. ముందు ఒక మాట వెనుకొక మాట ఉంటుంది. ఇలాంటి నంబర్తో చాలా జాగ్రత్త ఉండాలి. ఎక్కువ శాతం నేను చెప్పాను కదా, మేష రాశి, వృషభ రాశి, సింహ రాశి, కుంభ రాశి, ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి నంబర్ ఉంటే వాళ్ళ మీద చాలా తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మకర రాశి కూడా వాళ్ళకు కూడా. అయితే ఈ నంబరు మీ మొబైల్ నంబర్ ఎవరి దగ్గర కూడా ఉన్నా, ఈ 14 నంబర్ అన్న, 41 నంబర్ అన్న, వాళ్ళకి కొద్దిగా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లడ్ రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తుంది. ఈ ఎలాంటిది కూడా మిమ్మల్ని అందరు తప్పే అనుకుంటారు. మీరు ఎంత మంచిగా మాట్లాడినా కూడా అందరు మిమ్మల్ని తప్పుగానే భావిస్తారు. వెనకకెళ్ళి ఒక మాట మాట్లాడతారు, ముందు ఒక మాట మాట్లాడతారు. ఇది డబ్బులు కూడా ఇది ఇలాంటి వ్యక్తుల డబ్బులు కూడా ఉంటాయి, కానీ రిలేషన్ మాత్రమే ఉండదు. దీని తర్వాత మనకి ఇంకొక నంబర్ ఏంటిదంటే ఈ 8వ నంబర్. ఈ 8వ నంబర్ ఏంటంటే శనికి కారకుడు. శని అంటే దేనికి? చీకటికి కారకుడు. ఈ చీకటికి కారకుడు ఉన్న వ్యక్తి పక్కన